నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఇక డొంకేశ్వర్ మండలం జీజీ నాడుగూడకు చెందిన అరవింద్ అనే విద్యార్థి నిజామాబాద్లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులు తప్పింది అన్న మనస్తాపంతో ఇంట్లో నుండి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి కూడా స్థానికులు తెలుపుతున్నారు. ఇక 150 రూపాయలు తల్లి కృష్ణవేణి దగ్గర తీసుకొని షాంపూలు తీసుకొని వస్తా అని చెప్పేసి షాపుకు వెళ్ళిన అరవింద్ సాయంత్రం అయ్యేసరికి కూడా ఇంటికి రాకపోవడంతో తల్లి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక చుట్టుపక్కల స్నేహితుల దగ్గర అలాగే చుట్టాల దగ్గర కూడా వెతికినా గానీ అరవింద్ ఆచూకీ లభించకపోవడంతో నందిపేట పోలీసులను ఆశ్రయించింది తల్లి కృష్ణవేణి. ఇక దీంతో పోలీసులు జీజీ నాడుగూడ గాదెపల్లి గోదావరి తీరంలో గాలించినట్లు కూడా ఎస్ఐ శ్యామ్ సుందర్ తెలిపారు. ఇక విద్యార్థి ఆచూకీ లభిస్తే నందిపేట పిఎస్ కి మట్టుకు సమాచారం అందించాలని చెప్పేసి కూడా శ్యామ్ సుందర్ తెలిపారు. ఇక అందరితో కలిసిమెలిసి ఉండే అరవింద్ రెడ్డి ఇలా చేస్తాడు అని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి కూడా తల్లి కృష్ణవేణి చెప్తుంది. నిద్ర వస్తలేదు పెట్టుకున్నాడు బయటకి షాంపూ తీసుకొచ్చాను. ఒక 10 నిమిషాలు ఎటు పోయినా 10 నిమిషాలలో ఇంటికి వచ్చేస్తాను. పెట్టంగానే ఫ్రెండ్స్ నంబర్ కూడా నాకు తెలియకపోతే ఫ్రెండ్సే ఫోన్ చేసింది. ఆంటీ ఇన్సెషన్సే బాబు గట్ల చేసింది కదా ఫ్రెండ్సే ఫోన్ చేసింది. ఫ్రెండ్స్ నంబర్ కూడా నాకు తెలియదు. లేదు సార్ కొండలేదు ఫోన్ కూడా ఎప్పుడు వాడాడు ఫోన్. బాబు గిఫ్ట్ చేసుకున్నాడు. సెకండ్ ర్యాంక్ రాలేదని ఒక్కసారి మార్క్స్ జరగట్టు అలా పోయినట్టున్నాయి.